తర్వాత మళ్ళీ మాకంటే చాలా చాలా వ్యతిరేకించాడు ఆయన. చాలా సందర్భాల్లో వ్యతిరేకించాడు. అందుకనే అతనంటే గౌరవం. మంచిని మంచి చెడుని చెడుగా చూస్తాడని. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ వెంకటేశ్వరరావు నా తొలిప్రామ సినిమా కాడి నుంచి అతను బాగా యాక్ట్ చేస్తాడని నమ్మకం. అతను అలా కదండి, అతను యాక్టర్గా అతనే గౌరవం అభిమానం ఉంది. బాగా యాక్ట్ చేస్తున్నాడు, మంచి బాగుంది సినిమాలు అనిపిస్తాయి. మినిమం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మరి ఇచ్చిన 100 రూపాయలు 150 రూపాయలకి బొక్క ఉండదు ఏంటండి, అవరా? నెక్స్ట్ అతను పార్టీ పెట్టుకున్నాడు. అతను స్వార్థపరుడు అయితే 2014లో నాకు ఇన్ని సీట్లు కావాలి అడగలేదు కదా. అంటే గౌరవించాలి వద్దా? అటువంటి స్వార్థం లేనివాడిని. అలాగే 2014 నుంచి 19 వరకు అతను నచ్చని విషయాన్ని ప్రశ్నించాడు, తప్పే ఉంది, అయిపోయింది. 2019 నుంచి 2024 వరకు అప్పుడు కూడా నచ్చని విషయాలు ప్రశ్నిస్తున్నాడు, అప్పుడు అభినందిస్తాం. పైగా ఎవరికైనా కష్టం ఉందంటే రూపాయి పాపే తీసుకొచ్చి ఇస్తున్నాడు. కష్టపడి షూటింగ్లో డబ్బులు తెచ్చుకున్న డబ్బులే కదా అయ్యి. ఎవరో కూడా వీళ్ళు బాబులాగా, వీళ్ళు బాబు అధికారంలో, వాళ్ళ బాబు ఏం అధికారంలో లేడు కదా, లక్షల కోట్లు ఏం కొట్టేలేదు కదా. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ముందు అడుక్కు తిని అధికారంలోకి వచ్చేయింది, నాకు ఇన్ని వేల కోట్లు రాలేదు కదా. అతను కష్టపడి షూటింగ్లోకి వెళ్ళి డబ్బులు తెచ్చుకుని ఆ డబ్బుల నుంచి అంత కొంత రూపాయి పాప పెట్టాడు. ఈ బొత్తుకి ఎప్పుడన్నా రూపాయి ఇతను కానీ వీళ్ళ నాన్న కానీ ఒక పాళ్ళ తీసి ఇచ్చారు ఎవరికన్నా? వాళ్ళ సొంత సొమ్ము. ఊరు పసుపు ఊరు కుంకంతో పేరెంట్ చేయడం కాదండి, మీ సొంత సొమ్ము. మీ బొడ్డుగాడు మూట అంటే తల్లిదండ్రులు చచ్చిపోయినప్పుడు ఇక్కడ కడతారు. ఇది మనం వాళ్ళకి మన తల్లిదండ్రులకి ఇచ్చి ప్రసాదం లాస్ట్లో అది పంచాలి. అది పంచినోడు మొగోడు, అది పంచినోడు ధర్మాత్ముడు, అది పంచినోడు దానగుణ సంపన్నుడు. గారి పేరు మీద ఆయన హాస్పిటల్స్ ఉన్నాయి, ఆయన రూపాయి డాక్టర్ అని చెప్పి ఆయన కూడా మంచి రూపాయి డాక్టర్ అని వాళ్ళు ప్రజలు మీలాంటి వాళ్ళు. రాజమండ్రిలో ఉండతో ప్రేతాత్మ ఉండగల అరుణ్ కుమార్ అండి. రాజశేఖర ఆత్మ ఏమో రామచంద్రరావు, ప్రేతాత్మ ఏమో ఉండగల అరుణ్ కుమార్. వీళ్ళు చెప్తారు వాళ్ళు పోవడమని చెప్పి కూడా అంట, పొగడకపోతే ఏమైనా పొగడలేదట అని కూడా అంట. ఇలాగా మీ ఇందాక నేను చెప్పిన ప్రొఫెసర్లో వామపక్ష భావజాలు ఉండి అమరావతిని భ్రమరావతి అన్న మెట్ల దగ్గర కట్ల పాములు ఇవన్నీ కూడా నోరు నొరగలు వచ్చేలా పొగుడుతూ ఉండేవారు. వాళ్ళకి ఇచ్చి సూట్ కేసులు కవర్లు అందేసుకుని. ఓకే, అలాగ ఫ్యాబ్రికేటెడ్ అదంతా. రైట్, ఓకే. మీకు వాళ్ళు నరరూప రాక్షసులండి. ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేసారు, సమాజాన్ని కలుషితం చేసేసారు. 5 ఏళ్లుగా పరిస్థితి అదేనంటారా రాష్ట్రంలో? అంతకన్నా ఎక్కువ. అసలు ఇంకా మీకు మనకు కొన్ని తెలియదు. రేపు అధికారం మారిన తర్వాత వస్తే బయటికి ఆ తవ్వకాల నుంచి బయటపడితే వీళ్ళు చేసిన దుర్మార్గాలు ఇంకా ఏంటండి, ఏమైపోయింది ఆంధ్రప్రదేశ్ అంటే అంత గొప్ప రాష్ట్రం ఏముంది అక్కడ? ఇవాళ ఇన్ని లక్షల మంది బయట నుంచి వచ్చి ఓటేసారంటే ఇన్ని లక్షల మంది బయటకి ఎందుకు వెళ్ళిపోయారు చెప్పండి సమాధానం ఫస్ట్. గత ఎన్నికలు అంతమంది లేరు కదా, ఇప్పుడు వచ్చారంటే అంతమంది పారిపోయారు అక్కడి నుంచి. జనాభా పెరిగినప్పుడు న్యాచురల్గా 10 లక్షల మంది పెరిగారు, కానీ 30 లక్షల మంది కదా వెళ్ళారు బయట నుంచి. ఓకే, ఇప్పుడు మీరు ఏదన్నా సరే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉనికిని కోల్పోయే పరిస్థితి ఇచ్చాడు, సిగ్గు శరం వదిలేశాడు. ఆంధ్రప్రదేశ్ రావాల్సిన తెలంగాణ రేపు జూన్ 2వ తారీఖుతో టైం అయిపోయింది. ఏమి సాధించాడు, ఏమి చెప్పొచ్చాడు? ప్రత్యేక హోదా తెచ్చాడా? మద్యపాన నిషేధం చేస్తున్నాడు, చేసాడా? సిపిఎస్ రద్దు చేస్తున్నాడు, చేసాడా? పోలవరం కట్టాడా? అమరావతిలో ఇక్కడ వీళ్ళు కట్టుకుంటున్నాడు. ఈ సాల్దా ఇతను ఫెయిల్యూర్, అట్టర్ ఫెయిల్యూర్ అని ఏదో పసుపు కుంకాలు ఇచ్చాడు, లేకపోతే పప్పు బెల్లాలు పెంచాడు, ఏదో పెద్ద విశేషం అని చెప్తాడు. ఎవడ పెంచడం? మీ ఎదురుకుండా అక్కడ కలర్ సోడా కొట్టుకుంటాడు ఒక ఆయన, అతను తీసుకెళ్ళి కూర్చోబెట్టండి సీఎం సీట్లో. బటన్ నొక్కుతుంది కదా, పోనీ నొక్కిన బటన్ ఎప్పుడు మార్చిలో నొక్కితే ఇప్పుడు దాకా డబ్బులు పడలేదు. సిగ్గు లేకుండా మళ్ళీ మొన్న వేస్తానని చెప్పారు ఎలక్షన్ ముందు. వాళ్ళు నేరసం సీట్కి 420 ఇళ్ళు కదా, వాళ్ళు ప్రజలు మోసం చేశారు కదా. దీని గురించి మాట్లాడరేటి? ఏదైనా అంటే చంద్రబాబు అలా చేయాలి, చంద్రబాబు అలాగే చేస్తాడు. చంద్రబాబు అలా చేసి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మీరు చెప్పినట్టుగా అతను దుర్మార్గుడు దుష్టుడైతే అతను ఒక టర్మ్ ఒక రోజు రాజు అయిపోతాడు. అవును, అంటే ఎవరెంత బద్నాం చేసినా అతను లెజెండరీ పొలిటీషియన్. మన తెలుగువారు గర్వించదగిన నాయకుడు, లెజెండరీ పొలిటీషియన్. డైమండ్స్ ఆర్ వెరీ ఫర్ ఎవర్, బట్ లెజెండ్స్ ఆర్ వెరీ ఫ్యూ. అర్థమైందండి? అందుకనే ఆయన అరెస్ట్ అయితే ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎక్కడైనా సరే, మన రాష్ట్రంలో కానీ భూమి కోసం పోరాటం జరిగింది, భుక్తి కోసం పోరాటం చేసింది, విముక్తి గురించి పోరాటం జరిగింది. కానీ మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి గురించి పోరాటం జరిగింది, మన కళ్ళారా చూసాం. ఒక వ్యక్తిని చులకనగా మాట్లాడినందుకు ప్రభుత్వమే మారింది ఇక్కడ. అది వాల్యూ అంటే అలా ఉండాలి. అంతేగాని సరే రూపురేఖ లావణ్యాలు చూసుకున్నా కానీ జగనమే చాలా బెటర్. అతను భూమి జాండి ఉంటాడు, ఇతను 6 అడుగులు ఆ జనబాహు, అతను బుర్ర తక్కువడు, ఇతను బుర్ర ఎక్కువ ఉన్నవాడు. అలా కూడా మనకి విజనరీ కదా. దీనికేమో కులం రంగేస్తారా? అతనేమో తూకం వేసి కూర్చోబెట్టుకుంటాడు పక్కనే, కమ్మాళ్ళ దరిదాపులో రానివాడు అతని మీద కుల రంగు ముద్ర ఎత్తి అన్నాడు. కొడాల నాన్నగారు ఉన్నారు, అదేంటి వంశీ ఉన్నారు, వాళ్ళంతమంది ఉన్నారు కదా దాంట్లో కూడా. ఎవరి దగ్గర? వాళ్ళు మీరు మనుషులుగా చూస్తున్నారా? అదేంటి వాళ్ళు డ్రైనేజీలు మూతలు ఉన్న మూతలు లేని డ్రైనేజీలు. మనం అలా కాదండి,
నీ కొడాలి నాని వంశీ ఇలాంటి వాళ్ళందరూ మూతలు లేని డ్రైనేజీలు. ఓకే. ఇప్పుడు మామూలుగా కొన్ని మూత ఎత్తే వాసన వస్తాయి, వీళ్ళు మూత తీయకుండానే వాసన వచ్చేస్తారు వీళ్ళు. తెలుగు భాష ఎంత సౌందర్యం, ఓకే. ఎంత గొప్ప భాష, ఎస్, కరెక్ట్. ఎంత దుర్గంధం అవుతుంది వాళ్ళు మాట్లాడితే. వాళ్ళు మనుషులుగా చూస్తున్నారా మీరు? అసలు వాళ్ళ గురించి తలుచుకోకూడదు మనం. నెక్స్ట్ టైం వాళ్ళ గురించి మాట్లాడాలంటే తులసి నీళ్ళతో నోరు కట్టుకోవాలి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఒకటి ఆలోచించుకోండి, వన్ ఆర్ అదర్ డే ఇవాళ మనం మోసపోతాం. సో ఈ రోజున తెలుగుదేశం పార్టీ అంటే కూటమి గెలుస్తోంది అని అనుకుంటే గనక ఏ ఫ్యాక్టర్స్ మీద కూటమి గెలుస్తుంది అంటే ఏం చెప్తారు? మనశ్శాంతి కోరుకుంటున్నారు ప్రజలు, నిశ్చింతగా ఉండాలనుకుంటున్నారు, వాళ్ళ తరాల భవిష్యత్తు కోరుకుంటున్నారు, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోరుకుంటున్నారు, ఉపాధి కోరుకుంటున్నారు, అభివృద్ధి కోరుకుంటున్నారు. ఎన్నటికన్నా మించి నాకు ఉన్న ఎకరం అక్కడే ఉండాలిరా బాబు అని కోరుకుంటున్నారు. ఓకే. వాళ్ళు ఉరేసా ల్యాండ్ టైటిల్ యాక్ట్లో ఉరేసేస్తాను చూసాడు కదా. ఏంటి ఆ ల్యాండ్ టైటిలింగ్ అది ఏమండి ప్రజల్లో తెలుగుదేశం పార్టీ కావాలని తీసుకొచ్చింది ఏమండి ముద్దెట్టుకుంటారా? కావాలని తీసుకురా? అలా కాదండి, వాళ్ళు భూములు దుబ్బెత్తకు చూస్తుంటే ముద్దెట్టుకుంటారా? కావాలని తీసుకురాకుండా వదిలేస్తారా? ఎందుకు వదిలేస్తారా? వాడు పుచ్చిందంటే వీళ్ళు పురుగట్టేసిందని చెప్తారు. 6 నెలల క్రితమే దానికి సంబంధించిన అవునండి ఫైల్ వచ్చింది. అదే మరి కరెక్ట్గా టైంకి పీక్ చుట్టేసారు దాన్ని. అది తెలీదా? వాళ్ళు తెలీదా? లేకపోతే మీ భూమి మీద మీ డాక్యుమెంట్ మీద ఆల్ ఫోటో ఏంటండి, మీరు ఒప్పుకుంటారా? ఫోటో ఉందని ఏం చెప్పట్లేదు కదా.